హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఎగ్ ఫ్రై. చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఎగ్ ఫ్రైని తయారు చేసుకుందాం. కావాల్సినవి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుందాము. అలాగే 4 ఆనియన్స్ను కూడా మనం సన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడి అవినాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఆనియన్స్ త్వరగా ఉడకాలంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాము. ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. ఎగ్ అనేది నీసు వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకోవందాము. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. 1 మినిట్ వరకు సిమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, సింపుల్గా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎగ్ కర్రీ తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.